మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. మరో 21 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులు కేష్ కాల్ డివిజన్ కుమారి కిస్కోడా ఏరియా కమిటీ మావోయిస్టులని. లొంగిపోయిన వారిలో కేష్ కాల్ డివిజన్ కమిటీ కార్యదర్శి ముఖేష్, మావోయిస్టులు కుయోమారి కిస్కోడో ఏరియా కమిటీ కేష్కల్ డివిజన్ కు చెందినవారు. వీరిలో డివిజన్ కమిటీ కార్యదర్శి ముఖేష్ ఉన్నారు. ఆయుధాలతో సహా లొంగిపోయిన మావోయిస్టుల్లో 4 డివిజన్ స్థాయి కమాండర్లు, 9 మంది ఏరియా కమిటీ సభ్యులు, 8 మంది పార్టీ సభ్యులుగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇక 21 మంది మావోయిస్టుల్లో 13 మంది మహిళలు, 8 మంది పురుషులున్నారు. లొంగిపోయిన మావోయిస్టులు 3 AK-47 రైఫిళ్లు, 4 SLRలు, 2 ఇన్సాస్ రైఫిళ్లు, 6 నంబర్ 303 రైఫిళ్లు, 2 సింగిల్ షాట్ రైఫిళ్లు, ఒక BGL ఆయుధాన్ని సరెండర్ చేసినట్లు బస్తర్ రేంజ్ పోలీస్ ఇన్స్పెక్టర్ పి సుందర్ రాజు వెల్లడించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, మావోయిస్టులకి మరో ఎదురు దెబ్బ తగిలిందని చెప్పొచ్చు. ఇంకా 21 మంది లొంగిపోయారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? దీపిక, ఇప్పటికే ఛత్తీస్గఢ్ రాష్ట్రం బస్తర్ డివిజన్ లోని కాంకేర్ జిల్లాలో కూడా ఈ రోజు భారీగా 21 మంది మావోయిస్టులు లొంగిపోవడంతో ఆ పార్టీకి తీరి నష్టంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదైతే కేశవ్ డివిజన్, ఏదైతే నార్త్ సబ్ డివిజన్ జోనల్ బ్యూరో కమిటీకి సంబంధించిన వారంతా కూడా ఇక అంటే లొంగిపోయినట్లయితే తెలుస్తుంది. ఇక మావోయిస్ట్ పార్టీ డివిజన్ కమిటీ కార్యదర్శిగా ఉన్నటువంటి ముఖేష్ తో సహా మొత్తం 21 మంది మావోయిస్టులు అయితే ఆయుధాలతో కూడా ఈ రోజు లొంగిపోవడం జరిగింది. అయితే లొంగిపోయిన విషయాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి SP సుందర్ రాజు కూడా ప్రత్యేకంగా తెలిపినట్లయితే తెలుస్తుంది. ఇక లొంగిపోయిన వారిలో సుమారు 4 DVCM సభ్యులుగా ఉన్నారు, 9 మంది ACM సభ్యులుగా ఉన్నారు, మరియు 8 మంది అంటే పార్టీ సభ్యులుగా ఉన్న వారు అయితే ఉన్నారు. ఇది మొత్తంగా లొంగిపోయిన వారిలో 13 మంది మహిళలు, అదేవిధంగా 8 మంది పురుషులు కూడా ఉన్నట్లయితే తెలుస్తుంది. విడిచిపోయి వీరంతా కూడా ఏదైతే శాంతి అహింస మార్గం విడిచి వీటి మాత్రం శాంతి వైపు అయితే వెళ్తున్నట్లయితే చెప్తున్నారు. ఇక బస్తర్ IG సుందర్ రాజ్ మాత్రం దీనిపై కూడా ప్రత్యేకంగా మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. మావోయిస్టులు లొంగిపోయే సమయంలో 3 AK-47 తో పాటు రైఫిల్స్ తో పాటు 4 SLR రైఫిల్స్, 2 ఇన్సాస్ రైఫిల్స్ తో పాటు 6 303 రైఫిల్స్ కూడా వీరైతే తీసుకొచ్చినట్లయితే తెలుస్తుంది. ఇక 2 సింగిల్ షాట్స్ కూడా తీసుకొచ్చారు. ఇక ఏదైతే PSL వెపన్స్ కూడా ఉన్నట్లయితే మీరు చెప్తున్నారు. లొంగిపోయిన 21 మంది మావోయిస్టులకు పునరావాసం కల్పిస్తామని చెప్పేసి తక్షణ సాయం కింద 50,000 రూపాయలతో పాటు వారికి అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి సుందరరాజ్ చెప్తున్నారు. ఈ లొంగిపోయినటువంటి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఛత్తీస్గఢ్ హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి విజయ్ శర్మ కూడా ప్రత్యేకంగా ప్రకటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక బస్తర్ డివిజన్ లో ఉత్తర బస్తరు పరిస్థితి స్పష్టమైన విషయంలో అటు మావోయిస్టులు అయితే పూర్తిగా ఏరివేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారని చెప్తున్నారు. సాయుధ నక్సలిజంలో పాల్గొన్నవారు తమ ఆయుధాలను అప్పగించాలని కొందరు మడ్ ప్రాంతంలో ఏదైతే మడ్ ప్రాంతంలో ఉన్నారో కొంతమంది నక్సలైట్ దక్షిణ బస్తర్ లో చురుగ్గా ఉన్నారని, వారంతా కూడా తమ ఆయుధాలు అప్పగించి ముందుకు సాగాలని, లేని పక్షంలో మాత్రం అటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా దీనిపై దృష్టి సారించి వారికి అణిచివేసే కార్యక్రమం ఉంటుందని చెప్పేసి అయితే అటు హోంమంత్రి తన ట్వీట్ లో కూడా విజయ్ శర్మ కూడా ప్రకటించిన పరిస్థితి కనిపించింది. ఇప్పటికే మిగిలిన నక్సలైట్ కూడా తమ ఆయుధాలను అప్పగించాలని చెప్పేసి అయితే వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల ఏదైతే అక్టోబర్ 17వ తారీఖున అతిపెద్ద సామూహిక లొంగుబాటు కూడా జరిగింది. అక్టోబర్ 17న జగదల్పూర్ లో దాదాపుగా 210 మంది నక్సలైట్లు కూడా లొంగిపోయారు. ఈ లొంగిపోయిన నక్సలైట్లకు రాజ్యాంగ ప్రతితో పాటు స్వాగతం కూడా పలికినారు. అయితే లొంగిపోయిన వారందరూ కూడా తక్షణ సాయంతో పాటు పునరావాసం కూడా కల్పించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల 150 మంది ఆయుధాలతో కూడా లొంగిపోవడం. థ్యాంక్ యూ ఉపేందర్.